విభాగంలో పత్రిజీ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే పత్రిజీ గారు చేసే కృషిలో మన పిరమిడ్ మాస్టర్స్ కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మందిని తయారు చేశారు పిరమిడ్ మాస్టర్స్ని. నాకు చాలా సంతోషం వేస్తుంది. మొన్న లాస్ట్ వీక్ చీరాలు వెళ్ళాను. చీరాల్లో కూడా ప్రతి ఆదివారం క్లాసులు జరగడం, చక్కగా అందరూ మాస్టర్స్ వచ్చి వాళ్ళ ఆత్మజ్ఞానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మన పల్నాడు ప్రాంతంలో మన గురునాథన్ గారు కానివ్వండి, మన మాస్టర్స్ అందరూ కూడా జానపద మాస్టర్స్ అందరూ కలిసి, అంటే మనం ఎక్కడెక్కడికో వెళ్ళలేం కాబట్టి మాస్టర్స్ని ఇక్కడికి తీసుకొచ్చి మరి ఆత్మజ్ఞానాన్ని అందించడం అనేది చాలా గొప్ప విషయం. సో పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా మన పల్నాడు పిరమిడ్ మాస్టర్స్కి, లక్ష్మీ గారికి, మేడం గారికి అందరికీ, అంటే పత్రిజీ గారు నేను గుంటూరులో ఉన్నప్పుడు పత్రిజీ గారు వచ్చినప్పుడు నాకు ఇంగ్లీష్ మ్యాగజైన్ కానీ ఇంగ్లీష్ పుస్తకం కానీ ఇచ్చే పుస్తకం చదవాయి అంటారు. అంటే ఒక పుస్తకం ఇచ్చారు, యువర్ సోల్స్ గిఫ్ట్ అని. ఆ బుక్ ఇచ్చి ఈ పుస్తకం చదవాయి అని చెప్పారు. అంటే మా జీవితంలో ఏ జరిగిన సంఘటనలు, ఆ సంఘటనలన్నీ ఆ పుస్తకంలో ఉన్నాయి. యువర్ సోల్స్ గిఫ్ట్ అని ఆ బుక్ ఇచ్చిన తర్వాత ఆ బుక్ తెలుగులో ట్రాన్స్లేట్ కూడా చేయమన్నారు, కానీ నేను అప్పుడు ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి పూర్తిగా చేయలేనండి అని చెప్పాను. లక్ష్మిని పుస్తకం రాయమని చెప్పిన తర్వాత ఆ పుస్తకంలో భాగంగా నేను ముఖ్యమైన ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా ఒక 15-20 పేజీల్లో ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా రెండోసారి వచ్చినప్పుడు ఇంకొక బుక్ ఇచ్చారు, ఇమ్మోర్టల్ టాక్స్ అని. అది అంటే మన హనుమంతుడు వారు, మన ఆంజనేయ స్వామి ఒక గిరిజన సమూహానికి ఆంజనేయ స్వామి ఇచ్చిన సందేశం, ఆ ఇమ్మోర్టల్ టాక్స్ చాలా గొప్ప పుస్తకం. సో ఆ పుస్తకం ఇచ్చిన తర్వాత, ఆ పుస్తకం చదివిన తర్వాత మళ్ళీ పత్రిజీ గారిని కలిశాను. ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి, ప్రపంచ శాంతి కోసం, ఈ భూమండలాన్ని చక్కటి శాంతి సుస్థిరతలు చేయటం కోసం 130,000 మంది మాస్టర్స్ ఈ ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నారు అని ఉంది ఆ పుస్తకం. పత్రిజీ గారిని అడిగాను, ఆ 130 మంది మన పిరమిడ్ మాస్టర్స్ అయినా సార్ అని అడిగాను పత్రిజీ గారిని. మీకు అనుమానం ఎందుకు వచ్చింది? మన పిరమిడ్ మాస్టర్స్ అంత గొప్ప కార్యక్రమం ఇప్పుడు భూమండలం మీద చేస్తుంది. సో ఈ భూమండలం మీద మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కృషి వల్లనే మనం అందరం కూడా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ద్వారా ఈ ఆత్మజ్ఞానాన్ని, ఈ ధ్యానాన్ని, శాకాహార జగత్తుని, పిరమిడ్ జగత్తుని, ఇవన్నిటిని కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాను అన్నమాట. సో మరి అంటే మన పిడుగురాలు కానివ్వండి, జానపాడు కానివ్వండి, అంటే స్మాల్ ప్లేసెస్లో కూడా మనం ఈ ధ్యానం అనే దాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళగలిగాం. ఇంకా మీరు ఇంకా చక్కగా ధ్యానం చేస్తుందో 10 మందికి ధ్యానం చెప్పండి, శాకాహారం గురించి చెప్పండి, పిరమిడ్ల గురించి చెప్పండి. మనం ఇవన్నీ కూడా మనం ప్రతి ఒక్కరికి చెప్పడం ద్వారా ఇంకో 10 మందిని, అంటే మనకు తెలిసిన వాళ్ళని ఇంకో 10 మంది ధ్యానంలో తీసుకురావడం ద్వారా ఈ భూమండలానికి మనం చేయగలిగిన సహాయం అది ఒక్కటే. మనం తర్వాత లక్ష్మి గురించి, అంటే గురునాథన్ గారు చెప్పినట్టు లక్ష్మి నాకన్నా చాలా సీనియర్ మాస్టర్. నేను ఉద్యోగంలో ఉండటం వల్ల ఎక్కువ ధ్యానం చేసేవాడిని కాదు. సో ధ్యానంలోకి వచ్చిన వెంటనే రోజుకు ఒక 3-4 గంటల పాటు ధ్యానం చేసేది. మేము ఒక డిప్రెషన్ స్టేజ్ నుంచి ఒక నార్మల్ స్టేజ్కి రావడానికి మాకు ఒక 6 నెలల నుంచి దగ్గర సంవత్సరం పట్టింది. సో ఆ 6 నెలలు లక్ష్మి బాగా ఒక 4-5 గంటలు ధ్యానం చేయడం ద్వారా ఆ పూర్తిగా డిప్రెషన్ నుంచి, అంటే మేము ఇంకా పత్రిజీ గారి మార్గంలో ఉండటం వల్లే మేము ఆ డిప్రెషన్ నుంచి బయటపడి చక్కగా ఈ ధ్యాన మార్గంలో ఆనంద స్థితిలో ఉన్నాము. సో లక్ష్మి మొత్తం కూడా మేము అంటే ఏ పరిస్థితి నుంచి ఒక దుఃఖమైన స్థితి నుంచి ఆనంద స్థితికి ఏ విధంగా చెప్పుకున్నామనేది లక్ష్మి చక్కగా చెప్పింది. మీరందరూ కూడా క్లాస్ వినవలసింది దర్శనం చేస్తే కొన్ని పాత్రలు ఎలా ఉంటాయి అనేది మన కళ్ళకు కట్టినట్టుగా చూపించారు మేడం గారు. చూడండి, రక్త మాంసాల యొక్క బంధం, మనసు పడే వేదన, అవన్నీ ఒక ఇంట్లో జరిగితే అవి చూస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఆమె అనుభవించేది ఆమె సొంత ఒకటైతే, మరి సార్కి జరిగినటువంటి సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి ఊహించండి. పోయిన వాళ్ళు బాగా ఉన్నవాళ్ళని ఎలా దక్కించుకోవాలని ఒక మదనం. ఆ క్యారెక్టరైజేషను ఇద్దరు పంచుకోవడంలో చాలా గొప్పతనం ఉంది. అందుకనే ఆ తట్టుకోలేనటువంటి స్థితిలో కూడా మొత్తం ఇంజక్షన్ ఇచ్చి 4 రోజులు పడుకోబెట్టి ఆ గాయాన్ని మానిపించి మనకు అందించాలి, ఈ మెసేజ్ అందించాలి. అంతా కూడా ఒక క్రియేషన్లో భాగమే. అంత పాత్రలో చెప్పాలంటే ఒక అనుభవం కావాలి. అలాంటి గొప్ప అనుభవాన్ని సాధించినటువంటి మేడం గారికి దాన్ని చక్కగా ఆ పాత్రలో ఇద్దరు లీనమై ఎంతో చక్కగా ప్రపంచానికి అందించి, సార్ వచ్చినప్పుడల్లా వాళ్ళ ఇంటికన్నా ఉండేవాళ్ళు, లేకపోతే సార్ ఎక్కడుంటే అక్కడికి వచ్చేవాళ్ళు. ఈ ప్రాంతంలో కాదు, ఎక్కడున్నా సరే వచ్చేవాళ్ళు.
అంత గొప్పగా మేడం దగ్గర కూర్చోబెట్టుకొని గేట్ సంగతి ఏంటి ఏంటి అని ఒక చిన్నపిల్లలాగా అడగడం చాలా గొప్ప. నేను చాలాసార్లు చూశాను. మరి సార్ వాళ్ళు కూడా పెద్ద పిరమిడ్ కట్టారు. మరి ఈ మధ్య కూడా ర్యాలీ చేశారు. ఎంత అద్భుతం అక్కడ ఉంది అంటే 5 పిరమిడ్లు, ఒక పెద్ద హాల్, కళ్యాణ మండపం లాంటిది కట్టుకొని అక్కడ కూడా కొన్ని ప్రచారాలు చేశారు. అవునవును అవునవును ఒక 8 ఏళ్ళు 9 ఏళ్ళు 6 ఏళ్ళు ఇవాళ ఇంకొక సెలబ్రేషన్ ఉంది. విశ్వశక్తి కాదు విశ్వశాంతిలోగానే విచ్చేసినందుకు మరి సార్కి మేడంకి మరొకసారి గట్టిగా కృతజ్ఞతలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. మరి మేడం వాళ్ళ గురించి ఒక చిన్న సందేశం ఏంటంటే, మేడం గారి అనుభవం నేను 2017లోనే విన్నానండి. అయితే మా ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడైనా అప్పుడు ఆన్లైన్లో కరోనా టైంలో జూమ్ క్లాసుల్లో ఎక్కడైనా సరే మెసేజ్లు పెట్టేవాళ్ళు. ఉప్పలపాడు సీనియర్ మాస్టర్ లక్ష్మి గారని. అలాగా నేను ఎన్నిసార్లు అన్నా విన్నామండి. అంటే ఈ అనుభవం నిన్న మా వారు చెప్పారు కదా, ప్రతి ఒక్కరి నుంచి ఒక్కొక్కరి అనుభవం తీసుకుంటే మన జీవితం చాలా బాగుంటుంది. ఇప్పుడు మేడం గారి నుంచి మనం తీసుకోవాల్సిన సందేశం ఏంటంటే అనుభవం అంటే, మన కళ్ళ ముందు ఎవరు చనిపోయినా కూడా మనం చావు అందరికి ఉంది కదా, ఉందా లేదా? ప్రతి ఒక్కరం ఏదో ఒక రోజు చనిపోవాలి. మరి అలాంటి చనిపోయే ఈ శరీరం కోసం మనం మన ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా చనిపోతే దుఃఖంలో ఉంటాం. దుఃఖం ఎన్ని రోజులు ఉంటుంది? మనము దాన్ని గుర్తు చేసుకున్నన్ని రోజులు ఉంటానే ఉంటుంది. ఎప్పుడైతే మనకి ధ్యానం ఉంటుందో దాన్ని మర్చిపోగలుగుతాం, అర్థం చేసుకుంటాం అనమాట. సత్యం ఏంటో ధ్యానం చేయగా చేయగా ఆ శక్తి మనలో ఉన్నప్పుడు ఆ దానిలో నుంచి బయటకు వస్తాం అనమాట. అటువంటిదే ఎన్నోసార్లు వినేదాన్ని, ఎంత విన్నా కూడా ఇంకా ఈ అనుభవం కోసమే. ఇంకా మేడం ఇంకా ఎక్కువ ఏమైనా చెప్తారేమోనంటే ఇదే చెప్తారు. ఏ క్లాసులోనైనా నేను చాలా క్లాసులకి అటెండ్ అయ్యా అనమాట. జూమ్లో వింటా ఉండేదాన్ని, కావాలనే వినేదాన్ని. ఒకసారి వింటే నాకు వెంటనే అది మైండ్లో ఫీడ్ అయిద్దండి, ఏ క్లాస్ అయినా కానీ. కానీ మేడం గారి క్లాస్ ఇంకా వినాలని వింటానే ఉండేదాన్ని. ఎందుకంటే నాకు ఎవరైనా మనకి మన లైఫ్లో చనిపోతే, మన కుటుంబంలో కానీ మనకి దగ్గరగా ఉండే వ్యక్తులు చనిపోతే ఆ కష్టాన్ని తట్టుకోవడానికి అని నాకు ఆ లోపల నుంచి అనిపించేది. అలాగే మా అమ్మగారు చనిపోయారు. మేడం గారి లాగే రీసెంట్గా 10 నెలలు అవుతుంది. నేను కూడా దుఃఖంలోనే ఉన్నా. ఎందుకంటే శరీరాన్ని ఇచ్చింది, మరి ఆ గొప్పతనాన్ని ఎవరు త్యాగం చేయలేరు. మరి అటువంటి తల్లి కోసం మరి లోపల మనతో పాటు ఆమెతో పాటు మనం గడిపిన క్షణాలు అవన్నీ గుర్తుకొస్తా ఏడుస్తూ లోపల ఉన్నదంతా తీసేసుకున్నా. నిజంగా చెప్తున్నానండి, ధ్యానం లేకపోతే నేను ఈ రోజు ఇలా మాట్లాడలేను. ఎవరికైనా సాధ్యమా 1 సంవత్సరం లోపు? అంటే మర్చిపోవడం అంటే సత్యాన్ని తెలుసుకొని దుఃఖంలో నుంచి బయటికి రావటం. మర్చిపోవడం అంటే వాళ్ళ మీద ప్రేమ లేనట్టు, మరి వాళ్ళు ఎవరో మనకు తెలియనట్టు, పట్టనట్లు కాదండి. సత్యం తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎవరికైనా ఉంది కదా. కాకపోతే నేను మొన్నటిదాకా బాధపడ్డానండి, అది కూడా చెప్తున్నా. ఎప్పుడైతే అంతా ఒక్కసారిగా వెళ్ళిపోయింది, దాన్ని ఎవరైనా సరే పంపించడానికి ప్రయత్నం చేయండి. లోపల అట్టి పెట్టుకున్నాం అనుకోండి, మనకి సంవత్సరాల తరబడి మనం చనిపోయిన దాకా కూడా మన శరీరాన్ని మనం అస్తవ్యస్త పాలు చేసుకోవటం అవుతుంది. నేను మేడం గారి ద్వారా ఈ సత్యాన్ని తెలుసుకున్నానండి. నాకు ఇది జరగడం కోసమేనేమో ఇన్నిసార్లు మేడం గారి అనుభవం విన్నానండి. ప్రతి ఒక్కరి నుంచి మనం గొప్ప సందేశాన్ని తీసుకుంటే మనం కూడా అలాగే తయారవుతాం. థ్యాంక్ యూ మేడం. ఒకసారి అడిగారు మా వారు పాత్రల మధ్య ఆ బ్రహ్మర్షి పత్రిజీ గారు తయారు చేసినటువంటి ఆ బొమ్మలో ఆయన కూడా ఎంతో మంది భూమి మధ్య వచ్చిన దేవుళ్ళంతా కూడా ఒక క్రియేషన్ చేయబడ్డ వాళ్ళే. మనకి దగ్గరగా ఉన్నారు కాబట్టి సార్ని మనం అంత గొప్పగా అనుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు పాత్ర అంతే, రాముడైనా కృష్ణుడైనా సాయిబాబా అయినా ఎవరైనా సరే సత్యం చెప్పడానికి వాళ్ళు అనుభవించి చెప్పిన మాటే కనుక
విశ్వశాంతి పిరమిడ్ ధ్యాన మందిరం 7వ వార్షికోత్సవం. అలాగే ఇంకొక విషయం నాకు ఇందాకనే తెలిసింది, మన ముప్పాళ్ళ లక్ష్మి గారి పుట్టినరోజు కూడా ఈ రోజేనని. ఆయన కూడా మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం. రండి మేడం, రండి. చక్కగా మేడం గారు సార్ ఆధ్వర్యంలో వీళ్ళే మనకి పత్రి మేడం పత్రి సార్ అనుకొని రావడం గొప్ప. అలా ఊహ జనంతంగా అన్నీ కలిసినాయి చక్కగా. అవునవును, పత్రి మేడం సార్ వచ్చినప్పుడేమో సార్తో కేసు ఉంటుంది వచ్చారు, ఓపెనింగ్ కూడా మేడంతో కూడా వచ్చారు. సన్న వర్షం పడుతుంది అప్పుడే మనం అక్కడికి వెళ్ళి. ఓకే అండి. రండి అఖిలాక్ష గారు రండి. అవును, ఓకే అండి. విశ్వశక్తి పిరమిడ్, విశ్వశాంతి పిరమిడ్కి 7వ వార్షికోత్సవానికి ధన్యవాదాలు తెలుసుకుందాం. మరి ఈ పిరమిడ్ శక్తి గ్రామానికి అందిస్తున్నటువంటి ఆ గ్రేట్ పత్రిజీ గారికి, అలాగే మన లక్ష్మీ గారి పుట్టినరోజు కూడా ఈరోజు రావటం, ఆ సెలబ్రేషన్ కూడా మనం ఈ కేక్ ద్వారానే సెలబ్రేషన్ చేసుకుందాం. ఇలా చాలా ఆనందంగా ఉంది, ప్రకృతి ఎంతో చల్లగా ఉంది. నిజంగా ఆనందం అంటే మనం చేసుకునే దాంట్లో ఉంటుంది ఆనందం. సృష్టించుకోవడం ఇవన్నీ కూడా అని మనం క్రియేషన్ చేసుకోవటం. ఈరోజు సంతోషంగా ఉన్నామంటే ఒక క్రియేషన్ చేసుకున్నాం అంతే. మన జీవితాలు అన్ని క్రియేషన్ చేసుకోవాలి. సార్కి మళ్ళీ పిడిగిరాళ్ళలో కూడా క్లాస్ ఉంది. మనం